ఎంజీరావు గారు, ఆర్మీ తిరుగుబాటు లేకుండా అంటే అప్పట్లో ముషర్రఫ్లా ఇప్పుడు అసిం మునీర్ పాక్లో అధికారంలోకి రాబోతూ ఉన్నారా? ఎందుకంటే అసిం మునీర్ పదే పదే భారత్ మీద విషయం చిమ్ముతూ ఉంటారు, ద్విజాతి సిద్ధాంతం అంటూ. సో అసిం మునీర్కి పదవి వస్తే, ఐ మీన్ ప్రెసిడెంట్గా అక్కడ ఎలక్ట్ అయితే, డైరెక్ట్గా ఆయన అధికారాన్ని చేజెక్కించుకుంటే ఏంటి పరిస్థితి? భారత్ మీద ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఎస్ అండి, ఇప్పుడు పాకిస్తాన్ అవతరించిన తర్వాత 1947 ఆగస్టు 14న అవతరించిన తర్వాత సగానికి పైగా కాలం అది పాకిస్తాన్ ఆర్మీ పాలనలోనే ఉంది. ఆర్మీ పాలనలోకి ఇప్పుడు ప్రత్యక్షంగా వెళ్ళిన భారత్ పాకిస్తాన్ యుద్ధాలు వచ్చినాయి. గుర్తుపెట్టుకోవాలి, 1948 యుద్ధం అంటే ఇండియా పాకిస్తాన్ విభజించేటప్పుడు వచ్చింది మొదటి యుద్ధం. రెండవ యుద్ధం మనకు వచ్చింది 1965లో. ఎవరున్నారు? జనరల్ ఆయూబ్ ఖాన్ అధికారంలో ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఆయూబ్ ఖాన్ ఆర్మీ అధినేత వచ్చిన తర్వాతే 1965 యుద్ధం జరిగింది. తర్వాత 1971 యుద్ధం కూడా యాహా ఖాన్ ఉన్నప్పుడే జరిగింది. తర్వాత జియావుల్ హక్ ఉన్న టైంలోనే మనకి ఆల్మోస్ట్ యుద్ధానికి వెళ్ళాం. అక్కడ ప్రచ్ఛన్న యుద్ధం అంటే క్రాస్ బోర్డర్ టెర్రరిజం స్టార్ట్ అయింది జియావుల్ హక్ టైంలో. ఇక ముషర్రఫ్ వచ్చే ముందు మనకు జరిగిన యుద్ధం కార్గిల్ యుద్ధం. అందువల్ల ఇప్పుడు అసిం మునీర్ వల్ల జరుగుతున్న యుద్ధం, భారత్ పాకిస్తాన్లో ఈ పహల్గామ్ దాడి యుద్ధం జరిగింది. అసిం మునీర్కి అధికారం ఆల్మోస్ట్ వచ్చేసిన తర్వాత ఇలాంటి అసిం మునీర్ మళ్ళీ అధికారంలోకి వస్తే, ఎప్పుడు మిలిటరీ అధినేతలు ఎప్పుడు వచ్చినా భారత్ పాకిస్తాన్ యుద్ధంలో జరిగిన 5 యుద్ధాలు కూడా మిలిటరీ అధినేతన కాలంలోనే జరిగాయి. గుర్తుపెట్టుకోవాలి, 6వ యుద్ధం జరుగుతున్న 30 సంవత్సరాలుగా జరుగుతున్న క్రాస్ బోర్డర్ టెర్రరిజం కూడా మిలిటరీ వల్లే జరుగుతుంది, ఐఎస్ఐ వల్లే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈజీగా మనం చెప్పొచ్చు, అసిం మునీర్ అధికారం ఉన్నాడు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు పాకిస్తాన్ పరిపాలించేది అసిం మునీరే. దాన్ని ట్రంప్ కూడా గుర్తించి ఆయనకి రెడ్ కార్పెట్, వైట్ హౌస్లో రెడ్ కార్పెట్ వేయడం జరిగింది. అంటే షహబాజ్ షరీఫ్కి విలువ లేదు ప్రధానికి, అసిం మునీర్కి ఉన్న విలువ. కాబట్టి చైనా కూడా అసిం మునీర్ని ఇన్వైట్ చేస్తున్నారు. సౌదీ అరేబియా కూడా మిలిటరీ డీల్ కుదుర్చుకున్నప్పుడు అసిం మునీరే వెళ్ళారు ఆర్మీ జనరల్. అంటే నిజమైన అధినేత ఎవరు అంటే డీ ఫ్యాక్టా కాకుండా డీ జ్యూర్ అధినేత ఎవరు వాస్తవానికంటే అసిం మునీర్. కాబట్టి అసిం మునీర్కి 27వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఏంటంటే పూర్తి అధికారం ప్రాప్తించేసింది. అంటే అసిం మునీర్ ఆల్రెడీ పవర్లోకి వచ్చి, మరి దీని ప్రభావం ఎవరి మీద ఎక్కువ ఉంటుందంటే భారతదేశమే. ఇప్పటికి అసిం మునీర్ చెప్పాడు, పహల్గామ్ దాడికి ఏప్రిల్ 22 దాడికి మంటే ముందు వారం రోజులు ఆయన ప్రసంగం వల్లే పహల్గామ్ దాడి జరిగింది, భారత్ పాకిస్తాన్లో యుద్ధం జరిగింది. అంటే ఆయన లైఫ్ టైం అచీవ్మెంట్ ఏంటి, టార్గెట్ ఏంటంటే భారత్ అంతం, జమ్మూ అండ్ కాశ్మీర్ లాక్కోవడం. దీని మీద ఆధారంగా ద్విజాతి సిద్ధాంతం ఆధారంగా, అంటే ఇప్పటి వరకు వచ్చిన మిలిటరీ అధినేతలందరూ ఎవరో ఆయూబ్ ఖాన్ అయినా, యాహ్యా ఖాన్ అయినా, తర్వాత వచ్చిన జియావుల్ హక్, తర్వాత ముషర్రఫ్, ఇప్పుడు 5వ వాడు అసిం మునీర్. ఈ 5వ వాడు, ఈ 5గురిలో జిన్నా అంతటి డేంజర్ ఎవరు అంటే అసిం మునీర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ద్విజాతి సిద్ధాంతం, ట్విన్ నేషన్ థియరీని ఆయన బయటికి తీసుకొచ్చాడు. మత ప్రాతిపదికన ఉపఖండం ఉంటుంది. భారతదేశం అనేది హిందూ దేశం, మాది పాకిస్తాన్ దేశం, ఎప్పుడు కలిసేది లేదు. హిందువులు హిందువులే, ముస్లింలు ముస్లింలే అంటూ ఆయన దారుణమైన ప్రసంగం అనేది జిన్నా ప్రసంగాన్ని గుర్తు చేసే విధంగా ఉందండి. కాబట్టి అసిం మునీర్ అధికారంలోకి వస్తే అది చాలా ఇది ఉపఖండం, భారత ఉపఖండంలో చాలా తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది. పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటికే ఆర్మీని పోగు చేసుకోవడం, ఇంకా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేయడం, టెర్రరిస్టులకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం అనేది పాకిస్తాన్ మనం చూస్తున్నాం. కాబట్టి అసిం మునీర్కి పూర్తిగా అధికారం రావడం అంటే అక్కడ ప్రజాస్వామ్య శక్తులను ఇమ్రాన్ ఖాన్ లాంటి పార్టీలు పూర్తిగా అంతరిస్తాయి, అంతకుముందు ఉన్నప్పుడు జరిగినట్టే. అదేవిధంగా భారత వ్యతిరేకత అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఎంత పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎటుపోయినా కానీ ఆ ఆర్థిక వనరులన్నీ భారత్ మీద యుద్ధం చేయడానికి వాళ్ళు ఉపయోగిస్తారు. కాబట్టి భారతదేశంతో పాకిస్తాన్ యుద్ధం అనేది ఒక అనివార్యమైన అంశం. అందుకే భారతదేశం కూడా ఆపరేషన్ త్రిశూల్ అంటూ తనకు తాను యుద్ధ వాతావరణాన్ని ఫేస్ చేయడానికి రెడీ అయిపోయిందని తెలుస్తుందండి.